షాద్నగర్ పట్టణంలోని ఫరూక్ నగర్ హరిజనవాడకు చెందిన సునీత అనే దళిత మహిళను దొంగతనం కేసులో అదుపులోకి తీసుకుని షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డి థర్డ్ డిగ్రీ ఉపయోగించి చిత్రహింసలకు గురిచేసిన సంఘటనలో ఆసుపత్రిలో ఉన్న మహిళను బీఆర్ఎస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాథ్, మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. బాధిత సభ్యుల కుటుంబానికి న్యాయం చేయాలని షాద్నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రి ముందు డిమాండ్ చేశారు. పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బంగారం మమ్మీ ఇట్లా దొంగతనం పెట్టింది సార్. నేను దిగలేదానికి పొందగిట్టం వాళ్ళకి పోలీసులు నైట్ 8కి తీసుకుపోయారు. 9 అయింది. అప్పటికి అడిగారు నన్ను నా ముందు నా కొడుకు సార్ నక్షత్రం ఒకటి చేశాను. పొద్దున్న నుంచి సార్ నన్ను ఎన్ని గంటలకు నైట్ 2 గంటల దగ్గర పెట్టేది సార్. నన్ను నా మగని మన పేర్లు తెలుసా కొట్టిన వాళ్ళు? రామరెడ్డి సార్ తెలుసు సార్. రామరెడ్డి సార్ తర్వాత ఇంకా 4 ఉంటారు అని పేర్లు మాత్రం తెలుసు సార్. మీకు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? మాకు మంచిగా న్యాయం జరగాలి సార్. ఎలాంటి కొట్టిన మళ్ళీ ఇంకో ఆడపిల్లకు జరిగేది మాకు మంచిగా న్యాయం చేయాలి సార్. అడిగిపోకదంటే కాదు, మా పిల్లలు ఉన్నది నాకు ముందే యాడ్ చేయాలి. నాకు ఏదో ఒక న్యాయం చేయాలి సార్. పిల్లలు చిన్నగా నా మొదలు నన్ను పెట్టారు. లాస్ట్కి నా పిల్లలని ఈ టైం పెట్టి నా పిల్లలకి ఆపరేషన్ అయినంటే ఈ టైంలో వదిలిపెట్టలేదు. మా బాబుని ఈ టైంలో పెట్టారు సార్. ఒకసారి కళ్ళు నా కొడుకు మన నా బట్టలు నా కొడుకు 2 నెలలు వాసన సరిగా రావట్లేదు. ఆపరేషన్ చేసుకొచ్చిన భాస్కర్ హాస్పిటల్కి సార్ పోలీసులు ఏదో గోల్డ్ పోయిందని ఏదో కంప్లైంట్ ఇచ్చారంట. కంప్లైంట్ ఇస్తే తనను 8 గంటలకు తీసుకెళ్ళిరంట. ఏమైంది సార్ అట్లా తీసుకెళ్తున్నారని ఆమె అడుగుతుంటే కూడా ఫస్ట్ నువ్వు జీపేకు అదంతా ఏం మాట్లాడకు, జీపేకు అని చెప్పి ఎక్కించుకొని వెళ్ళారంట. 9 గంటల నుంచి 9 గంటల దాకా 1 గంట సేపు అడిగిరంట సార్. ఏమైంది నువ్వు తీసినావా బంగారం అంటే నేను తీయలేదు సార్ అని ఎన్ని చెప్పినా వాళ్ళు వినిపించుకోలేదంట. ఆ తర్వాత ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ని అడిగితే కూడా మేము తీయలేదు, వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళే మిద్దె మీద నుంచి చూసి మా అమ్మాయిని వచ్చి కొట్టిరు అంటే ఇక వాళ్ళ ఆయనను కొట్టిరంట. బయట నుంచి బట్టలు తెప్పించి హాఫ్ షర్ట్ ఒకటి నెక్కర్ ఒకటి తెప్పించి ఫస్ట్ ఆయననే కొట్టిరంట వాళ్ళ భర్తను కొట్టిన తర్వాత వీడు ఏం చెప్పట్లేదని వీళ్ళ ఈమెయిల్ లోపలికి తీసుకెళ్ళి బట్టలన్నీ తీసేసి చీరలు అన్నీ తీసేసి ఆయన షర్టు ఆయన నెక్కర్ ఈ అమ్మాయికి తొడిగించి ఆ అమ్మాయిని 2 గంటల వరకు కొట్టిరంట. షాద్నగర్ పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అందరం కూడా సభ్య సమాజం అంతా తలంచుకునేటట్టు ఈరోజు జరిగిన సంఘటనను ముందు ఖండిస్తాం. గౌరవ కేసు మహిళని, అందులో ఒక దళిత బిడ్డని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో నేరం ఏం జరిగింది అక్కడ ఒకసారి ఇమీడియట్గా వెళ్ళినంటే మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. ఆడబిడ్డని కనుక్కుంటూ ఉంటే సంబంధం లేని విషయంలో స్టేషన్ తీసుకురావడమే కాకుండా తనతో పాటు తన భర్తను, తన కొడుకు మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాఠీ చార్జ్ కొట్టడం జరిగింది. కొడుకు కూడా కొట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ కొట్టడం జరిగింది. తననైతే అవమానకరంగా, తను చెప్పలేని పరిస్థితులు చెప్తా ఉన్న పరిస్థితులలో అవమానకరంగా పేపర్లో కూడా ఈరోజు రాశారు. అంటే
బట్టలన్నీ నిప్పేసి తనకు ఏ విధంగా అయితే కొట్టున్నారో తనకు సంబంధం లేదు, నేనేం చేయలేదు మొర్రో, నాకు తప్పు లేదని మొర పెట్టుకుంటున్నా కూడా అందులో నైట్లో 9 o'clock నుండి 8 o'clock తీసుకొచ్చి 2 o'clock వరకు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది నిజంగా సభ్య సమాజం తలంచుకోవాలా. ఇప్పటికైనా అసలు ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాం. గతంలో ఇది వస్తున్నప్పుడు గతంలో కూడా జరిగిన సంఘటన ఒకసారి నెమరు వేసుకుంటూ ఉంటే ఈరోజు జరిగిన సంఘటన గతంలో జరిగిన సంఘటన ఒకసారి నెమరు వేసుకుంటే ఈరోజు కనీసం తనకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడో వెనస్డే పంపించేస్తే దెబ్బలకు తాళలేక నొప్పులకు తాళలేక తను ఇప్పుడు హాస్పిటల్ వచ్చిన సందర్భం మనం చూస్తున్నాం. సంఘటన జరిగిందని నాకు అర్థమైంది ఏంటంటే వెనస్డే ఇన్సిడెంట్ జరిగితే అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి గోప్యంగా ఉంచి హోంమంత్రి లేరు. ఇప్పుడే మాజీ హోంమంత్రి గారు మాజీ విద్యాశాఖ మంత్రి గారు సీనియర్ రాజకీయ నాయకులు మేడం సబితా ఇంద్రారెడ్డి గారు వివరంగా ఈ విషయం చెప్పడం జరిగింది. ఆ మేడం మనసులో ఏముందో నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ఆమె చెప్తుంటేనే వినడం కష్టంగా ఉంది. ఆమె చెప్తున్నప్పుడు ఆ మాటలు వినడం కూడా కష్టంగా ఉందంటే ఒక మహిళగా ఇంకా ఇవన్నీ ప్రెస్ ముందర చెప్పాలంటే కూడా కష్టమవుతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో హోంమంత్రి లేడు. హోంమంత్రి ముఖ్యమంత్రి ఒకటే వ్యక్తి. ఆ వ్యక్తి వీళ్ళందరికీ అభయం ఇస్తున్నాడు కాబట్టే ఈరోజు ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి అనేది ఈరోజు తెలంగాణ సమాజం గుర్తించాలి. అసెంబ్లీ సాక్షిగా 2 మహిళా ఎమ్మెల్యే జరిగిన అవమానం సభ్య సమాజం తలదించుకునే విధంగా వాళ్ళు వ్యవహరించిన తీరు ఇది పోలీస్ డిపార్ట్మెంట్కు మాయను మచ్చ లాంటిది. ఇప్పటికైనా మా సైబరాబాద్ సిపి గారు అలాగే డీసీపీ గారు ఏసీపీలంతా పర్యవేక్షించి అసలు పోలీస్ స్టేషన్ వ్యవస్థలనే ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే నిజంగా ఏమైనా తప్పు చేస్తే ఆ రోజే ఎఫ్ఐఆర్ చేసిన రోజు సంబంధిత ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకుపోయి రిమాండ్ చేయాలి తప్పించి ఇలాంటివి చేసి అంటే ఆమె చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ ఆమె కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఉంది. అది మీడియా మిత్రులంతా మీరు లైవ్ విన్నారు. కాబట్టి ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా అంటే మా షాద్నగర్ పోలీస్ స్టేషన్లో అంటే అన్ని పోలీస్ స్టేషన్ల గురించి చెప్తున్నా నేను, అధికారులు ఎంత మంచిగా వచ్చినా కానీ రాజకీయ ఒత్తిళ్లతోటి ఎంత క్రూరంగా చేపిస్తున్నారంటే అధికారులతోటి అధికార పక్షం వాళ్ళు సెక్షన్లు ఏం పెడుతారో తెలియదు, కేసు ఏం పెడుతారో తెలియదు. ఎప్పటి వరకు అందులో బీద పైన కూలినా చేసుకున్న పైన ఆమెను పోలీస్ స్టేషన్ ఉపయోగించి దారుణంగా కొట్టారు వాళ్ళు. అదేవిధంగా కొడుకు చిన్న పిల్లలకు కొట్టారు. ఆమె దెబ్బలు చూపించడానికే బాధపడుతుంది. ఆమె చెప్పడానికైనా ఆ మాటలు ఆ దెబ్బలు చెప్పడానికైనా ఆమె బాధపడుతుంది. కాబట్టి నేను నిజంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారి సిపి గారు కానీ డిఎస్పీ కానీ డీసీపీ గారు కానీ ముఖ్యంగా సిపి గారికి విజ్ఞప్తి చేసేందంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో ఒకసారి మీరు పర్యవేక్షణ చేయాలి, వీక్షించాలని కోరుతున్నాను. ఎందుకంటే అప్లికేషన్ ఇచ్చిన అప్లికేషన్ ఏముంటుంది